open our JavaScript folder. So up to DOM properties. In the DOM properties, you have seen some of the DOM properties. Append, prepend, you have seen, and how to write event in JavaScript by using add event listener also we have seen. Okay, next, not only get element by ID, means not only by ID, we can select with different methods also. Save as this. DOM 4. What I will do, I will take one button. Below the button, I will take one heading 1. Here I will write first heading and one paragraph. So this is paragraph 1. Like that I am writing. The same thing I am going to repeat now. So here I will change it to second heading. Here I will change it to third heading. Like that I am taking some 3-4 headings and 3-4 paragraphs. Paragraph 2, 3 and 4. Now save this. Okay, selecting button, that is common, but inside the button the code I will change. So whenever I click the button, now I am going to select not by ID. So first I am going to take one variable. I will give headings as the name. In that headings variable, I am going to store all the headings in that page. So how I can select all the headings? Document means our page, get elements by tag name. Get elements by tag name. Get means select, elements means some tag, by its tag name means we are going to select now by tag name itself, not by using ID name or anything. Direct with tag name we are going to select, but multiple tags can be there. That's why it is elements, not element. It is plural, means మనకి మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ కాదు ఇక్కడ సెలెక్ట్ అయ్యేది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్. సో నాట్ వన్ సింగిల్ ఎలిమెంట్, వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఇన్సైడ్ ద బ్రాకెట్స్ ఇప్పుడు నువ్వు ఏదైతే ట్యాగ్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నావు ఆ ట్యాగ్ నేమ్ రాయాలి అంతే. సో నేను హెడ్డింగ్ 1 అని ఇస్తున్నా. ఇప్పుడు ఆ పేజ్లో హెడ్డింగ్ 1 ఎన్నైతే ఉంటాయో అవన్నీ సెలెక్ట్ అయిపోయినట్టే. సెలెక్ట్ అయిపోయి దేంట్లోకి స్టోర్ అవుతున్నాయి? ఈ హెడ్డింగ్స్ అనే వేరియబుల్లోకి స్టోర్ అయిపోయి ఉంటాయి. సో మనకి ఏదైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు హెడ్డింగ్స్ అనే వేరియబుల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు హెడ్డింగ్స్ అనే వేరియబుల్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నాట్ సింగిల్ ఎలిమెంట్. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఫర్ ఆఫ్ లూప్ అనమాట. ఇక్కడ ఫర్ where item of headings, ఫర్ ఆఫ్ లూప్ యూజ్ చేస్తున్నాం. అంటే హెడ్డింగ్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐటంలోకి స్టోర్ అవుతాయి. ఒకసారి ఒక్కొక్క ఐటంలోకి స్టోర్ అవుతాయి. అంటే ఇప్పుడు ఐటంలో ఒక్కొక్క ఇండివిజువల్ హెడ్డింగ్ ఉన్నట్టు అనమాట. ఎందుకంటే హెడ్డింగ్స్లో టోటల్ హెడ్డింగ్స్ ఉన్నాయి, దాంట్లోంచి మనం ఐటంలోకి అసైన్ చేసుకుంటున్నాం. ఫర్ ఆఫ్ లూప్ అంతే కదా, మనం ఆల్రెడీ చూసాం కదా. ఫర్ ఆఫ్ లూప్ అరేలో ఉన్న వాటిని తీసుకొని ఒక ఇండివిజువల్ వాల్యూని ఫెచ్ చేస్తుంది ఐటంలోకి. అట్లనే సేమ్ ఇప్పుడు హెడ్డింగ్స్ అనే అరేలోంచి నాకు ఫస్ట్ హెడ్డింగ్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఐటమ్ డాట్ మనకి స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది, స్టైల్స్ ఇవ్వడానికి, సిఎస్ఎస్ స్టైల్స్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ సిఎస్ఎస్ స్టైల్స్ యూజింగ్ DOM ఆప్షన్స్, వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్ స్టైల్ ప్రాపర్టీ అనమాట. ఈ స్టైల్ ప్రాపర్టీలో నీకు ఏ స్టైల్ కావాలనుకుంటే నువ్వు అప్లై చేయాలనుకుంటున్నావో ఆ స్టైల్, లైక్ కలర్ ఐ వాంట్ టు అప్లై.
రాసి ఈజ్ ఈక్వల్ టు డబల్ కొటేషన్స్లో కలర్ నేమ్ రెడ్ అని చెప్పి ఇస్తున్నా. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అనేది ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రెడ్ అయితే రెడ్, బ్లూ అయితే బ్లూ, అట్లా. అంటే ఇప్పుడు హెడ్డింగ్స్ అన్నిటికీ రెడ్ అవుతుంది బటన్ క్లిక్ చేసిన వెంటనే అని అర్థం అనమాట. సేవ్ చూద్దామా, రన్ చేసి ఇప్పుడు ఇక్కడికి DOM4 చూడండి 4 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో whenever I click the button all the headings will be selected and apply color. వచ్చినా అలా మనం హెడ్డింగ్స్ సెలెక్ట్ చేసినప్పుడల్లా నాకు ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది. ఇప్పుడు అక్కడ సింపుల్గా చెప్పాలంటే అలా. నౌ ఐ విల్ సెలెక్ట్ సేమ్ విత్ పారాగ్రాఫ్స్ అండ్ ఐ విల్ డూ సంథింగ్ విత్ ద పారాగ్రాఫ్స్ ఆల్సో. వేర్ పారాస్ అని చెప్పి తీసుకుంటున్నా. సేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. వాట్ ఈస్ ద ట్యాగ్? అది మనం బ్రాకెట్లో ఇవ్వాలి P. అంటే ఇప్పుడు పారాగ్రాఫ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని పారాగ్రాఫ్స్ని సెలెక్ట్ చేస్తుంది అని అర్థం అనమాట సింపుల్గా చెప్పాలంటే. దేంట్లో స్టోర్ అవుతుంది? పారా అనే దాంట్లో. సేమ్ వేరియబుల్ ఐటమ్ ఆఫ్ పారాస్, సేమ్ ఐటమ్ డాట్ స్టైల్ డాట్ ఈసారి నేను బార్డర్ అప్లై చేస్తున్నా. ఏం అప్లై చేస్తున్నాను? బార్డర్. ఎంత? ఒక 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లూ కలర్ అని చెప్పి బార్డర్ అనేది ఇస్తున్నా. అట్లానే నీకు ఇంకొక స్టైల్ కావాలనుకుంటే ఇంకొక స్టైల్ కూడా ఐటమ్ డాట్ స్టైల్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడింగ్ అని చెప్పి ఒక 30 పిక్సెల్స్ అని చెప్పి ఇస్తున్నా. సో ఇప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటే బ్రాకెట్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇంతకుముందు అంటే ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి బ్రాకెట్స్ పెట్టలే. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బ్రాకెట్స్ అనేది పెట్టాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు సేవ్ చేసేసి చూడండి, ఇప్పుడు బార్డర్ అనేది వస్తుంది. హెడ్డింగ్స్కి కలర్ వస్తుంది, పారాగ్రాఫ్స్కి బార్డర్ వచ్చి ప్యాడింగ్ వస్తుంది. వచ్చిందా? బ్లూ కలర్ బార్డర్ వచ్చి కొంచెం ప్యాడింగ్ అనేది వస్తుంది కదా టెక్స్ట్కి. ఇది మనకి ఆటోమేటిక్గా అప్లై అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ టు సెలెక్ట్ by using tag name and how you can apply styles with DOM. సో DOM తో స్టైల్స్ ఇవ్వాలి అంటే స్టైల్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనం అప్లై చేయాల్సి ఉంటుంది స్టైల్స్. నీకు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ నేమ్ అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆ స్టైల్కి సంబంధించిన ప్రాపర్టీ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా DOM ప్రాపర్టీస్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అనమాట. ట్యాగ్ నేమ్ బట్టి సెలెక్ట్ చేయడం. సో ఇక్కడ మనకి ఈ బటన్ నుంచి ఈ స్క్రిప్ట్ వరకు మొత్తం కాపీ. సో మన నోట్స్లో యాడ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ కూడా ఉంటుంది. అంటే ట్యాగ్ నేమ్ బట్టి కాకుండా ఇప్పుడు సేమ్ ఇదే కోడ్ని క్లాస్ నేమ్కి కన్వర్ట్ చేద్దాం. సేవ్ యాజ్ DOM5. ఇప్పుడు ఫస్ట్ హెడ్డింగ్కి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇస్తున్నాం. అలానే ఈ సెకండ్ పారాగ్రాఫ్కి కూడా నేను క్లాస్ ఏ అని ఇస్తున్నాను. అలానే ఈ హెడ్డింగ్కి కూడా క్లాస్ ఏ అని ఇస్తున్నాను. అట్లానే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్కి క్లాస్ బి అని చెప్పిస్తున్నాను. అలానే ఈ సెకండ్ హెడ్డింగ్కి కూడా నేను క్లాస్ బి అని ఇస్తున్నాను. మళ్ళీ ఈ
క్లాస్ బి అని చెప్పిస్తున్నా. ఇట్లా 2-3 క్లాసెస్ 2-3 ఇవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సేమ్ కాకపోతే ఈసారి గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ కాదు, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనమాట. ఆ క్లాస్ నేమ్ రాయాలి అక్కడ, ఏ అనే క్లాస్. ఇక్కడ నేను హెడ్డింగ్స్ కాకుండా ఇప్పుడు క్లాస్ 1 అని చెప్పిస్తున్నాను నేను. అలానే ఇక్కడ క్లాస్ బిని సెలెక్ట్ చేస్తాను. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ బి అనే క్లాస్ అని చెప్పి బి అనే క్లాస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వేరియబుల్ కూడా క్లాస్ 2 అని చెప్పి ఇస్తున్నా. ఇక్కడ హెడ్డింగ్స్ బదులు క్లాస్ 1, ఇక్కడ పారాగ్రాఫ్స్ బదులు క్లాస్ 2. సేమ్ అవే స్టైల్స్, సేమ్ అదే ఇస్తున్నా. కావాలంటే మీరు వేరే స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ ఇస్తున్నా. బార్డర్ కాకుండా ఈసారి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తున్నాం. సేవ్. సో మళ్ళీ DOM5 రన్. చూడడానికి సేమ్ అవే ఉన్నాయి, పారాగ్రాఫ్స్ అవే. వాడు అనే క్లిక్. చూడండి, ఈ 2 క్లాస్వి, 3వ క్లాస్వి, 3టికి అప్లై అవుతుంది. సో క్లాస్ ఏ అంటే ఫస్ట్ హెడ్డింగ్స్కి గ్రీన్ కలర్ వచ్చిందా, అట్లనే వీటికి స్టైల్స్ వస్తున్నాయి. సో మనం అనుకున్న స్టైల్స్ అన్నీ అప్లై అవుతున్నాయి. సో ఇది సేమ్ ట్యాగ్ నేమ్ లాగా క్లాస్ నేమ్ బట్టి సెలెక్ట్ చేయడం. సో ట్యాగ్ నేమ్ అయినా క్లాస్ నేమ్ అయినా మల్టిపుల్ ఎలిమెంట్స్ వస్తాయి, అది ఇంపార్టెంట్. సింగిల్ ఎలిమెంట్ రాదు. విల్ గెట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇదంతా కాదు, నాకు గెట్ క్లాస్ నేమ్ బై ట్యాగ్ నేమ్ ఇట్లా కాకుండా మనకి క్వరీ సెలెక్టర్ అని ఒకటే ఉంటుంది. దాంతో అన్నీ చేయొచ్చు అనమాట. క్లాస్ నేమ్తో సెలెక్ట్ చేయొచ్చు, ట్యాగ్ నేమ్తో సెలెక్ట్ చేయొచ్చు, ఐడి నేమ్తో సెలెక్ట్ చేయొచ్చు, అన్ని కలిపి ఒకటే దాంతో చేయొచ్చు అనమాట. దాన్నే క్వరీ సెలెక్టర్ అంటాం. సో ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ చూద్దాం. ఇప్పుడు దీన్నే సేవ్ యాజ్ అంటున్నా. సో DOM6.html. సో ఇప్పుడు నేను ఇదంతా కోడ్ తీసేస్తున్నా, జస్ట్ బటన్ అలానే ఉంచుతున్నా. ఈ కోడ్ అంతా తీసేస్తున్నా. సో జస్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ div. ఇప్పుడు ఆ divకి గుర్తుపట్టడానికి ఒక ఐడి నేమ్ ఇస్తున్నా, డెమో అని. ఆ divలో నాకు ఒక పారాగ్రాఫ్ కూడా ఉంటుంది, లేదా ఫస్ట్ ఆ divలో నాకు ఒక హెడ్డింగ్ ఉంటుంది, హెడ్డింగ్ 2 వెల్కమ్ టు DOM. అలానే ఒక ఆ పారాగ్రాఫ్లో నేను లారెమ్ అనే ఒక 100 words పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. ఈ పారాగ్రాఫ్కి నేను క్లాస్ కూడా ఇస్తున్నా, ఏ అని. ఇలా ఒక div ట్యాగ్లో ఇదంతా ఉంది. ఎప్పుడైతే నేను బటన్ క్లిక్ చేస్తానో నాకు ఏదైనా చేయాలి. ఇంతకుముందు చూడండి, బటన్ ఇట్లా గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి సెలెక్ట్ చేశాం కదా, అలా సెలెక్ట్ చేయకుండా ఇప్పుడు క్వరీ సెలెక్టర్ అని చెప్పి సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఐడి నేమ్ ప్రకారం సెలెక్ట్ చేయాలి కాబట్టి హ్యాష్ వాట్ ఇస్ ద ఐడి నేమ్ ఆఫ్ బటన్ B1 అది ఇక్కడ ఇవ్వాలి. ఇలా కూడా బటన్ సెలెక్ట్ అవుతుంది. ఇంతకుముందు గెట్ ఎలిమెంట్ బై ఐడితో సెలెక్ట్ చేశా. ఇప్పుడు క్వరీ సెలెక్టార్లో హ్యాష్ అంటే ఐడి. వాట్ ఐడి? బటన్ 1. అంటే ఇప్పుడు బటన్ 1 ఉన్న ఐడిని సెలెక్ట్ అయిపోయి B1 బటన్ 1 అనే వేరియబుల్లోకి ఉంటుంది. దానికి క్లిక్ ఈవెంట్ యాడ్ చేసినప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను క్లిక్ ఈవెంట్ ఇచ్చినప్పుడల్లా ఫస్ట్ నేను ఈ div మొత్తానికి స్టైల్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో divని సెలెక్ట్ చేయాలి. సో డాక్యుమెంట్ డాట్
query selector అని చెప్పి హ్యాష్ వాట్ ఈస్ ఐడి ఆఫ్ ద div డెమో అని చెప్పి ఇస్తున్నా డెమో దీంతో అది సెలెక్ట్ అయిపోతుంది. డాట్ స్టైల్ డాట్ వాట్ స్టైల్ యూ వాంట్, ఐ జస్ట్ వాంట్ బార్డర్ 2 pixels సాలిడ్ రెడ్ కలర్ బార్డర్ అని ఇచ్చేస్తున్నా. ఇప్పుడు సేవ్ చేసేసి ఇక్కడ దాకా రన్ DOM6 క్లిక్. చూడండి ఆ div మొత్తానికి బార్డర్ అనేది వచ్చింది, ఎంటైర్ div క్లిక్ చేసినప్పుడు. అలానే ఇప్పుడు నాకు ఈ హెడ్డింగ్కి స్టైల్స్ ఇవ్వాలి. డాక్యుమెంట్ డాట్ సేమ్ క్వరీ సెలెక్టర్. ఇప్పుడు డైరెక్ట్గా ట్యాగ్ నేమ్ ఏంటి, హెడ్డింగ్ 2 స్టైల్ డాట్ కలర్ ఇస్తున్నా. ఏ కలర్ ఇస్తున్నాను ఇప్పుడు నేను, బ్లూ కలర్ అనేది ఇస్తున్నా దానికి హెడ్డింగ్కి. ఇప్పుడు చూడండి క్లిక్ రీలోడ్ క్లిక్. చూడండి హెడ్డింగ్కి బ్లూ కలర్ అనేది వచ్చింది. అలానే నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్. క్లాస్ నేమ్తో కూడా సెలెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్, ఏ డాట్ ఏ. దీనికి స్టైల్ డాట్ మార్జిన్ అని చెప్పి, మార్జిన్ అంటే అవుట్ సైడ్ వస్తుంది. సో నేను ఒక 25 pixels అని చెప్పి మార్జిన్ తీసుకుంటున్నా. సేవ్. సో రీలోడ్ క్లిక్. సరే ఇప్పుడు ఇక్కడ గ్యాప్ 25 అనేది వస్తుంది. సో ఇలా నువ్వు ట్యాగ్ నేమ్తో సెలెక్ట్ చేయొచ్చు, ఐడి నేమ్తో సెలెక్ట్ చేయొచ్చు, క్లాస్ నేమ్తో సెలెక్ట్ చేయొచ్చు, దేంతో అయినా సెలెక్ట్ చేయొచ్చు. అంటే క్వరీ సెలెక్టర్ అనేది ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అదొకటి యూజ్ చేస్తే అన్ని మెథడ్స్తో మనం సెలెక్ట్ చేయడానికి వస్తుంది. కాబట్టి ఆల్ వేస్తో మనకి సెలెక్ట్ చేయడానికి అనేది వస్తుంది క్వరీ సెలెక్టర్ అనేది యూజ్ చేయడం వల్ల. సో అందుకే మనం ఎక్కువగా ఈ క్వరీ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తుంటాం. ఈ క్వరీ సెలెక్టర్లోనే క్వరీ సెలెక్టర్ ఆల్ అని కూడా ఉంటుంది ఒక ఆప్షన్. ఏముంటుంది, క్వరీ సెలెక్టర్ ఆల్. క్వరీ సెలెక్టర్కి క్వరీ సెలెక్టర్ ఆల్కి తేడా ఏంటంటే, క్వరీ సెలెక్టర్ అనేది ఎప్పుడైనా సరే ఒకటే ఎలిమెంట్ని సెలెక్ట్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ హెడ్డింగ్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు హెడ్డింగ్ 2 2 ఉన్నాయనుకో, ఫస్ట్ హెడ్డింగ్ని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. మల్టిపుల్ పారాగ్రాఫ్స్ విత్ క్లాస్ ఏ ఉన్నాయనుకో, ఫస్ట్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే క్వరీ సెలెక్టర్ అనేది ఒకటే ఎలిమెంట్ని సెలెక్ట్ చేయగలుగుతుంది, అది ఫస్ట్ ఎలిమెంట్ని మాత్రమే. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఆ మల్టిపుల్ ఎలిమెంట్స్ని అది సెలెక్ట్ చేయలేదు, సింగిల్ ఎలిమెంట్నే సెలెక్ట్ చేయగలుగుతుంది. మరి మల్టిపుల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడానికి కోసం ఓకే మనం ఏం చేయాలంటే క్వరీ సెలెక్టర్ ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడైతే క్వరీ సెలెక్టర్ ఆల్ అనేది యూజ్ చేస్తామో అప్పుడు మనం మల్టిపుల్ వాటిని సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది, లేదా మల్టిపుల్ వాటిని సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఇస్తుంది అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఇది ఓవరాల్గా డిఫరెన్సెస్ అనమాట, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని. సో ఇఫ్ యూ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే క్లియర్గా ఇదేంటంటే సింగిల్ ఎలిమెంట్ సెలెక్షన్. ఇప్పుడు క్వరీ సెలెక్టర్ ఆల్ చూడడానికి కోసం నేను కావాలనే ఈ హెడ్డింగ్స్ని ఇంకొక 2-3 సార్లు తీసుకుంటా. హెడ్డింగ్ 2 అని ఇంకోసారి తీసుకుంటున్నా, సెకండ్ హెడ్డింగ్ అని చెప్పి ఇంకోసారి ఇస్తున్నా. అలానే పారాగ్రాఫ్ని కూడా ఇంకోసారి తీసుకుంటున్నా, కాబట్టి పారాగ్రాఫ్కి మళ్ళీ ఇంకోసారి ఏ అని చెప్పి మళ్ళీ ఇంకోసారి తీసుకుంటున్నా. అంటే కావాలనే 2 సార్లు తీసుకుంటున్నా. లారెమ్ 100 అని ఇలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి హెడ్డింగ్స్ 2 సార్లు ఉంది, మరి ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్స్ క్లాసెస్ని సెలెక్ట్ చేస్తున్నా కదా, 2 సెలెక్ట్ అవ్వాలి కదా, కానీ అవ్వవు. చూడండి ఫస్ట్ వే సెలెక్ట్ అవుతాయి. క్లిక్. ఈ ఫస్ట్ వే సెలెక్ట్ అయితే సెకండ్ సెలెక్ట్ అవ్వట్లేదు. చూడండి సెకండ్ దానికి కలర్ అప్లై అవ్వట్లేదు. ఈ పారాగ్రాఫ్కి మాత్రమే మార్జిన్ వస్తుంది, దీనికి రావట్లేదు. చూడండి సో క్లియర్ కట్గా తెలిసిపోతుంది మనకి సెకండ్ పారాగ్రాఫ్కి సెకండ్ హెడ్డింగ్కి స్టైల్ అప్లై అవ్వట్లేదు అని. ఎందుకంటే క్వరీ సెలెక్టర్ అనేది ఒకదానికే అప్లై చేయగలుగుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనిపించినప్పుడు ఈ క్వరీ సెలెక్టర్ కాకుండా క్వరీ సెలెక్టర్ ఆల్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ ఒక వేరియబుల్ తీసుకుంటాం, మళ్ళీ హెడ్డింగ్స్ అని చెప్పి
డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టార్ ఆల్ అని ఉంటుంది, దాంట్లో హెడింగ్ 2 అని చెప్పిస్తాం. అప్పుడు దాంతో మనకి మల్టిపుల్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అయిపోతాయి. ఇంకా దీనికి ఫర్ ఆఫ్ లూప్ యూజ్ చేసుకోవడమే. వేరియబుల్ ఐటమ్ ఆఫ్ హెడింగ్స్ అని చెప్పి ఇచ్చేసి దాంట్లో మనం ఐటమ్ డాట్ స్టైల్ డాట్ కలర్ అని చెప్పి బ్లూ కలర్ అప్లై చేస్తున్నాం. అంటే ఇప్పుడు హెడింగ్ 2 అన్నిటికీ బ్లూ కలర్ అప్లై అయిపోతుంది సింపుల్గా. అలానే సేమ్ వేరియబుల్ అని చెప్పి పారాస్ అని చెప్పి డాక్యుమెంట్ డాట్ గెట్ డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టార్ ఆల్ అని చెప్పి డాట్ ఏ అంటే క్లాస్ ఏ ఉన్నవన్నింటిని సెలెక్ట్ చేస్తుంది. దానికి కూడా సేమ్ ఫర్ లూప్ ఫర్ వేరియబుల్ ఐటమ్ ఆఫ్ పారాస్ అని చెప్పి ఇస్తున్నా. దీంట్లో కూడా అంతే సేమ్ ఐటమ్ డాట్ స్టైల్. ఈసారి దీనికి కూడా నేను కలరే ఇస్తున్నా. సో గ్రీన్ కలర్ అని చెప్పి వస్తున్నా కలర్. సేవ్. సో ఇప్పుడు చూడండి, రన్ చేసి రిఫ్రెష్ క్లిక్. ఫస్ట్ హెడింగ్ సెకండ్ హెడింగ్ వచ్చింది. ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ రెండింటికి అప్లై అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మల్టిపుల్ సెలెక్ట్ చేయగలుగుతున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వరీ సెలెక్టార్ ఆల్. క్వరీ సెలెక్టార్ అనేది ఒక ఎలిమెంట్నే సెలెక్ట్ చేయగలుగుతుంది, క్వరీ సెలెక్టార్ ఆల్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయగలుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఫర్ క్వరీ సెలెక్టార్ అనమాట. నెక్స్ట్ డామ్ ప్రాపర్టీస్లో ఈ క్వరీ సెలెక్టార్ సెలెక్టింగ్ ఎలిమెంట్స్ అయిపోయింది, మ్యానిపులేషన్ అయిపోయింది, స్టైలింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మ్యానిపులేటింగ్ అట్రిబ్యూట్స్ అనమాట. నెక్స్ట్ సేవ్ యాజ్ దిస్ dom7.html అట్రిబ్యూట్ మ్యానిపులేషన్ అంటాం. నెక్స్ట్ ఈ స్క్రిప్ట్ ఇదంతా నాకు అవసరం లేదు. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ డిలీట్. ఈ బటన్స్, ఈ డివ్స్ ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, డిలీట్. సో ఇప్పుడు ఏముంటుందంటే ఫస్ట్ నాకు ఒక ఇమేజ్ కావాలి ఇప్పుడు. సో ఇక్కడ ఇమేజెస్ అనేది లేవు. సో ఇక్కడ పైన అంటే మన ప్రజెంట్ ఫోల్డర్లో ఉన్న ఫోల్డర్లో కాకుండా పైన ఒక ఫోల్డర్లో ఒక ఇమేజ్ అనేది ఉంది. సో మనం 2 ఇమేజెస్ తీసుకుందాం ఏదన్నా ఫస్ట్ సిస్టమ్ నుంచి. సో ఏదో ఒక 2 ఇమేజెస్ని తీసుకున్న కాపీ మన ఈవెంట్ డామ్లోనే నేను వాటిని పేస్ట్ చేస్తున్నా. ఏదో ఒక నేమ్స్ ఇచ్చేద్దాం. ఫస్ట్ దానికి 1 అని, సెకండ్ దానికి 2. ఇప్పుడు ఈ 1, 2 ఇమేజెస్లో ఫస్ట్ నేను ఒక హైపర్ లింక్ ట్యాగ్ తీసుకుంటున్నా, దాంట్లో ఇమేజ్ తీసుకుంటున్నా. అక్కడ నేను ఫస్ట్ ఇమేజ్ పెడుతున్నా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ హైపర్ లింక్ ట్యాగ్కి లింకింగ్లో కూడా ఆ ఇమేజ్కే లింక్ ఇస్తున్నా. అంటే ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇమేజే ఓపెన్ అయ్యేటట్టు చేస్తున్నా. ఇది ఈ ఇమేజ్కి ఇప్పుడు ఒక ఫిక్స్డ్ విడ్త్ హైట్ ఇచ్చుకుంటున్నా. ఒక 450 లేదా 500, 450 చాలండి, 550. విత్ హైట్ వచ్చేసి ఒక 350 అని చెప్పి ఇస్తున్నా. ఈ ఫిక్స్డ్ హైట్ విడ్త్లోనే ఇమేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం ఓపెన్ అవుతుంది, మళ్ళీ అదే ఇమేజే ఓపెన్ అయ్యేటట్టు చేస్తున్నా. ఇప్పుడు దీని తర్వాత నేను 2 బ్రేక్స్ ఇచ్చేసి ఫస్ట్ ఒక బటన్ తీసుకుంటున్నా. ఈ బటన్కి నేను యాడ్ టార్గెట్ అని ఇస్తున్నా బటన్ నేమ్. నెక్స్ట్ ఇంకొక బటన్ తీసుకుంటున్నా. ఈ బటన్కి వచ్చేసి నేమ్ రిమూవ్ లింక్ అని చెప్పి ఇస్తున్నా.
నెక్స్ట్ ఇంకొక బటన్ తీసుకుంటున్నా, ఈసారి దానికి చేంజ్ ఇమేజ్ అని చెప్పి ఇస్తున్నా. ఇలా టోటల్ 3 బటన్స్ ఉన్నాయి నాకు. ఒకటి యాడ్ టార్గెట్ బటన్, ఇంకొకటి రిమూవ్ లింక్ అనే బటన్, ఇంకొకటి చేంజ్ ఇమేజ్ అనే బటన్ ఉన్నాయి. ఇక్కడ దాకా సేవ్ చేసేసి ఇప్పుడు రన్ చేసి చూస్తే దీన్ని ROM7 చూడండి, సింపుల్గా మనకి ఒక ఇమేజ్ అనేది ఉంది. కింద యాడ్ టార్గెట్, రిమూవ్ లింక్, చేంజ్ ఇమేజ్ అని చెప్పి 3 బటన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, నన్ను ఏం చేసాం, ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్కి లింక్ ఇచ్చాం మనం. ఇప్పుడు కావాలంటే చూడండి, ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజే ఓపెన్ అవుతుంది చూడండి, పెద్దగా అదే పేజ్లో ఓపెన్ అవుతుంది, సేమ్ పేజ్లోనే ఓపెన్ అవుతుంది చూడండి ఇమేజ్. సో ఇప్పుడు నార్మల్గా HTML ఫైల్లో ఉన్నాం, క్లిక్ చేసిన వెంటనే అదే ఇమేజ్ ఓపెన్ అవుతుంది. కాకపోతే మనం టార్గెట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సేమ్ పేజ్లోనే ఓపెన్ అవుతుంది లింక్. సో ఇప్పుడు ఏంటంటే యాడ్ టార్గెట్ అని కొట్టగానే ఇది క్లిక్ చేసినప్పుడు పక్కన ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు దీంట్లోనే ఓపెన్ అవుతుంది కదా, అట్లా కాకుండా క్లిక్ చేసినప్పుడు పక్కన ట్యాబ్లో ఓపెన్ అవుతుంది యాడ్ టార్గెట్ నొక్కిన తర్వాత. అలానే రిమూవ్ లింక్ అని కొట్టాను అనుకోండి, ఇప్పుడు క్లిక్ చేస్తే లింక్ జరుగుతుంది కదా, అది జరగదు అనమాట, లింకింగ్ జరగదు అప్పుడు. ఇంకా చేంజ్ ఇమేజ్ అని కొట్టినప్పుడు ఇమేజ్ బదులు ఇంకొక ఇమేజ్ తీసుకున్నాం కదా, సెకండ్ ఇమేజ్, అది వస్తుంది అనమాట. అంటే దాని మీద క్లిక్ చేసినప్పుడు సెకండ్ ఇమేజ్కి చేంజ్ అయిపోతుంది. సో ఇది మనం చేయాలి. ఫస్ట్ అయితే మనం ఇదంతా చేయాలి అంటే ఈ హైపర్ లింక్ ట్యాగ్ని, ఈ ఇమేజ్ని గుర్తుపట్టడానికి ఐడి నేమ్స్ కావాలి మనకి. సో హైపర్ లింక్ ట్యాగ్కి నేను మై లింక్ అని చెప్పి నేమ్ ఇస్తున్నా. అలానే ఇమేజ్కి ఐడికి కూడా నేను మై IMG అని చెప్పి నేమ్ ఇస్తున్నా. ఇలా ఇమేజ్కి ఒక ఐడి నేమ్, మన హైపర్ లింక్ ట్యాగ్కి ఒక ఐడి నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడే రాసేస్తున్నా, క్లిక్ ఈవెంట్ ఆన్ క్లిక్ అని చెప్పి నేను యాడ్ టార్గెట్ అని చెప్పి నేమ్ ఇస్తున్నా. ఈ యాడ్ టార్గెట్ అనేది ఏం చేస్తుంది, టార్గెట్ని యాడ్ చేస్తుంది అనమాట మనకి. ఎక్కడ ఉంటుంది ఆ ఫంక్షన్, కింద ఉంటుంది స్క్రిప్ట్లో, ఫంక్షన్ యాడ్ టార్గెట్ అని చెప్పి. ఈ యాడ్ టార్గెట్ ఫంక్షన్లో ఏం చేయాలి, ఫస్ట్ మన ఇమేజ్ని మన హైపర్ లింక్ ట్యాగ్ని సెలెక్ట్ చేసి ఆ హైపర్ లింక్ ట్యాగ్ టార్గెట్ ప్రాపర్టీ యాడ్ చేయాలి. అంటే ఆల్రెడీ ఉన్న ఒక ట్యాగ్ని సెలెక్ట్ చేసి దానికి మనం కొత్త ప్రాపర్టీని యాడ్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ ఉన్న ట్యాగ్ని సెలెక్ట్ చేయాలి అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, వాట్ ఈస్ ఐడి నేమ్ ఆఫ్ దట్ హైపర్ లింక్ ట్యాగ్, మై లింక్, అది ఇక్కడ రాయాలి. మై లింక్ అని ఇచ్చేసి డాట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు కొత్త ప్రాపర్టీ యాడ్ చేయాలి. కొత్త ప్రాపర్టీ యాడ్ చేయాలంటే సెట్ అట్రిబ్యూట్ అని ఉంటుంది. ఏ ప్రాపర్టీ, టార్గెట్ ప్రాపర్టీని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ టార్గెట్లో మనం _బ్లాంక్ అని ఇస్తే పక్కన ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అనమాట మనకి. అంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది బ్లాంక్ అని ఇస్తే. ఇప్పుడు సేవ్ చేసేసి అలానే ఒక మెసేజ్ కూడా ఇద్దాం యూజర్కి. అలర్ట్ బాక్స్లో ఒక ఎర్రర్ మెసేజ్ కూడా ఇస్తున్నా. ఏమి ఇస్తున్నాను, టార్గెట్ హ్యాస్ బీన్ సెట్ అని చెప్పి, అంటే టార్గెట్ బటన్ నొక్కగానే ఈ మెసేజ్ కూడా వస్తుంది యూజర్కి. ప్లస్ అలానే టార్గెట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ చేసేసి ఇక్కడ దాకా కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు ఓకే, ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది కాబట్టి రిఫ్రెష్. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా క్లిక్ చేస్తే దాంట్లోనే వస్తుంది డిఫాల్ట్గా. కానీ ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తానో టార్గెట్ హ్యాస్ బీన్ సెట్ అని వచ్చిందా మెసేజ్. ఇప్పుడు ఓకే కొట్టి దాని మీద క్లిక్ చేస్తే పక్కన ట్యాబ్లో ఓపెన్ అవుతుంది చూడండి. ఇది ఇలానే ఉంటుంది, పక్కన ఇంకొక ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం టార్గెట్ సెట్ చేస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా పక్కన వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అనమాట, లేకపోతే అదే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అంటే ఇది టార్గెట్ ప్రాపర్టీని యాడ్ చేయడం. సో ప్రాపర్టీ యాడ్ చేయాలంటే సెట్ అట్రిబ్యూట్ అనే దాంతో యాడ్ చేస్తాం. తర్వాత సేమ్ సెకండ్ బటన్, దానికి కూడా ఆన్ క్లిక్, ఈసారి రిమూవ్ లింక్ అని చెప్పి ఇస్తున్న ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది, కింద స్క్రిప్ట్లో ఉంటుంది, ఫంక్షన్ రిమూవ్ లింక్. సో ఈ రిమూవ్ లింక్ అనేది ఏం చేయాలి, మన హైపర్ లింక్ ట్యాగ్కి ఏదైతే లింకింగ్ ఉందో, href ఉందో అది జరగద్దు. అంటే href అనే ప్రాపర్టీని తీసేయాలి ఇప్పుడు. సో సేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, మై లింక్, దానికి రిమూవ్ అట్రిబ్యూట్, ఏ ప్రాపర్టీని, href. ఇప్పుడు href లేకపోతే అసలు లింకింగే లేదు.
సేమ్ అలర్ట్ బాక్స్లో కూడా లింకింగ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్, లింకింగ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అని చెప్పి వస్తుంది మనకి. సేవ్ కావాలంటే చూడండి, ఇప్పుడు రీలోడ్, ఇప్పుడు స్టార్టింగ్ క్లిక్ చేస్తే దాంట్లోనే వస్తుంది. టార్గెట్ యాడ్ చేస్తే పక్కన ట్యాబ్లో వస్తుంది చూడండి, దాంట్లో కాకుండా పక్కన ఇంకొక న్యూ ట్యాబ్లో వస్తుంది, పక్కన ఇంకొక న్యూ ట్యాబ్లో వస్తుంది. అలానే రిమూవ్ లింక్ అని కొట్టానే లింకింగ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అంటుంది. ఇప్పుడు క్లిక్ చేస్తున్నా, వస్తుందా చూడండి, నేను క్లిక్ చేస్తున్నా, ఇప్పుడు రావట్లేదు లింక్, ఎందుకంటే లింకింగ్ అనేది లేదు అసలు, ఇప్పుడు దానికి తీసేసాను నేను, చూడండి రావట్లేదు. సో ఇది కొత్త ప్రాపర్టీ యాడ్ చేయాలంటే సెట్ యాట్రిబ్యూట్, ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీని తీసేయాలి అంటే రిమూవ్ యాట్రిబ్యూట్. సో సెట్ యాట్రిబ్యూట్తో కొత్త ప్రాపర్టీని యాడ్ చేయొచ్చు, రిమూవ్ యాట్రిబ్యూట్తో ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీని రిమూవ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఫంక్షన్ చేంజ్ ఇమేజ్ అని ఇస్తున్నా. ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ చేంజ్ ఇమేజ్ అని చెప్పి ఇస్తున్నా నేను. ఈ చేంజ్ ఇమేజ్ అనేది ఏం చేస్తుంది, ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఆ ఇమేజ్ని చేంజ్ చేస్తుంది. సో సేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇమేజ్ యొక్క ఐడి ఏంటి, మై ఐఎంజీ. ఇప్పుడు చేంజ్ చేయాలంటే కూడా మనం సెట్ అట్రిబ్యూట్తోనే చేంజ్ చేస్తాం. ఎస్ఆర్సీని చేంజ్ చేయాలి, దేనికి చేంజ్ చేయాలి, 2.jpg, అంటే 1.jpg నుంచి 2.jpgకి చేంజ్ అయిపోతుంది. అలానే దాంతోపాటు నేను గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి నేను ఆ లింకింగ్ని కూడా సెలెక్ట్ చేస్తున్నా. సో ఆ లింకింగ్ని కూడా చేంజ్ చేస్తున్నా, సెట్ అట్రిబ్యూట్ అని చెప్పి హెచ్రఫ్ని చేంజ్ చేస్తున్నా. దేనికి చేంజ్ చేస్తున్నా, 2.jpg. అంటే చేంజ్ అని కొట్టినప్పుడు ఇమేజ్ చేంజ్ అవుతుంది, అట్లనే లింకింగ్లో ఉన్నది కూడా చేంజ్ అవుతుంది, రెండు చేంజ్ అవుతున్నాయి. చూద్దామా ఇప్పుడు సేవ్ చేసేసి. సో ఇప్పుడు రీలోడ్, ఇప్పుడు యాడ్ అంటే యాడ్ అవుతుంది, ట్యాబ్లో ఓపెన్ అవుతుంది, ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, రిమూవ్ అని కొడితే లింకింగ్ అనేది రిమూవ్ అయిపోయింది, ఇంకా క్లిక్ చేస్తే జరగదు. ఇప్పుడు చేంజ్ అని కొట్టగానే చూడండి ఇమేజ్ చేంజ్ అవుతుంది, ప్లస్ లింకింగ్ కూడా చేంజ్ అయిపోయింది. అంటే ఇంతకుముందు క్లిక్ చేసినప్పుడు దానికి అదే ఇమేజ్కి లింక్ అయినట్టే ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇదే ఇమేజ్ లింక్ అయ్యి న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. మీరు కావాలంటే ఇక్కడ F12 కొట్టేసి ఓపెన్ చేసి కోడ్ ఓపెన్ చేసి చూడొచ్చు దేనికి ఆ ట్యాగ్కి ఏమేమి అప్లై అవుతున్నాయి అనేది. ఇప్పుడు నేను రీలోడ్ చేస్తున్నా చూడండి, స్టార్టింగ్ నాకు చూడండి హైపర్ లింక్ ట్యాగ్కి ఓన్లీ ఐడి ప్రాపర్టీ ఒకటే, హెచ్రఫ్ ప్రాపర్టీ ఒకటే ఉన్నాయి, ఇంకేం లేవు, అవునా కదా. ఎప్పుడైతే యాడ్ అని కొడతానో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యాడ్ అని కొట్టగానే టార్గెట్ అనే ప్రాపర్టీ ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి, టార్గెట్ అనేది యాడ్ అయిపోయింది చూడండి. ఇంతకుముందు లేకుండే ఆ ప్రాపర్టీ స్టార్టింగ్. అలాంటి రీలోడ్ చేసి చూడండి ఓన్లీ మై లింక్ హెచ్రఫ్ ఈ రెండే ఉన్నాయి. యాడ్ అని కొట్టగానే టార్గెట్ అనేది చూడండి యాడ్ అయిపోయింది. అలానే ఇప్పుడు చూడండి రిమూవ్ లింక్ అని కొట్టగానే హెచ్రఫ్ అనేది వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ నుంచి. అలానే ఇప్పుడు చేంజ్ అని కొట్టినప్పుడు చూడండి ఎస్ఆర్సి ఉంటుంది కదా, ఈ పైన హెచ్రఫ్ లేదు కదా, రెండే యాడ్ అవుతాయి చూడండి. ఎస్ఆర్సి 2.jpg, ఇక్కడ హెచ్రఫ్ కూడా 2.jpg అని చేంజ్ అయింది చూడండి. అలా మీకు క్లియర్గా చూడొచ్చు మీరు కోడ్ ఓపెన్ చేసుకొని ఏం జరుగుతుంది అని. సో ఇది ప్రాపర్టీ యాడ్ చేయడం ఎట్లా, ఇది యాడ్ చేయడం, రిమూవ్ చేయడం ఎట్లా, లేదా ఆల్రెడీ ఉన్నదాన్ని చేంజ్ చేయడం ఎట్లా. సో హౌ టు యాడ్ ఎ న్యూ ప్రాపర్టీ, రిమూవ్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ, లేదా కొత్త ప్రాపర్టీని అంటే ఉన్న ప్రాపర్టీని చేంజ్ చేయడం ఎట్లా. సో మూడు చేయొచ్చు మనం. సో ఇప్పుడు ఇక్కడ వరకు మనం చూద్దాం, దీన్ని కాపీ చేసుకొని dom7.html అని చెప్పి ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకా డామ్ ప్రాపర్టీస్లో ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే క్రియేట్ ఎలిమెంట్ అని ఉంటుంది ఒక ఆప్షన్. ఆ క్రియేట్ ఎలిమెంట్ అనేది ఏంటి అంటే ఆల్రెడీ ఉన్నదానికి ఇంకా ఆల్రెడీ ఉన్న దాంట్లో కొత్త క్రియేట్ చేయడం ఎట్లా అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ఆల్రెడీ ఉన్న దాంట్లో ఉన్న పేజ్లోకి కొత్త ట్యాగ్ని క్రియేట్ చేయడం ఎట్లా, ఆ క్రియేట్ చేసిన ట్యాగ్కి మనం యాడ్ చేయడం ఎట్లా, ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అనేది ఉంటాయన్నమాట. ఇవన్నీ చేయడం ఎట్లా, సో ఇది మనం చేయాలి ఫస్ట్. సో ఇప్పుడు ఎట్లా చేద్దామంటే ఇది
సింపుల్గా సేవ్ యాజ్ DOM8 అని చెప్పి ఇస్తున్నాను నేను. నాకు ఇప్పుడు ఈ కోడ్ అంతా అవసరం లే, డిలీట్ ఇదంతా అవసరం లేదు, ఈ బటన్స్ ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు అవసరం లేదు. సో సింపుల్గా నేను ఒక బటన్ తీసుకుంటా ఫస్ట్, ఆ బటన్కి క్లిక్ మీ అని చెప్పిస్తున్నా. ఆ బటన్ క్లిక్ చేయగానే సంథింగ్ జరగాలి. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు జరగాలి కదా, డైరెక్ట్గా అక్కడే ఆన్ క్లిక్ రాసేస్తా. ఆ బటన్ కింద బ్రేక్ అని చెప్పి 2 బ్రేక్స్ ఇచ్చేసి, సో ఏం లేదు, నేను ఒక div ట్యాగ్ తీసుకుంటా. సో ఈ div ట్యాగ్కి నేను ఒక ఐడి నేమ్ ఇస్తున్నా, డెమో అని. ఈ div ట్యాగ్లో నాకు ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ ఉంది. దిస్ ఈజ్ శాంపుల్ div ట్యాగ్ కంటెంట్ అని చెప్పి ఏదో ఒకటి తీసుకుంటున్నాం, ఒక పారాగ్రాఫ్. అంటే ఆ divలో ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ అనేది ఆల్రెడీ ఉంది. ఓకే, ఇప్పుడు మనం రాద్దాం కోడ్. నేను ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తానో నాకు జరగాలి. సో ఆన్ క్లిక్ అంటే నేను ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏదైనా కోడ్ రన్ అయిపోతుంది, లేదా ఏదైనా కోడ్ రన్ అవ్వాలి నాకు, సింపుల్గా చెప్పాలంటే. సో వెన్ ఎవర్ ఐ క్లిక్ ద బటన్, ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ కోడ్. ఇప్పుడు ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏదైనా రన్ అవ్వాలి, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఏదైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ ఏదో ఒక ఫంక్షన్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎలిమెంట్ క్రియేషన్ చూస్తున్నాం కాబట్టి ఫంక్షన్ నేమ్ కూడా ఎలిమెంట్ క్రియేషన్ అని చెప్పి ఏదో ఒక ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాం. ఇక్కడ ఆ ఫంక్షన్ కింద ఉండాలి. ఇప్పుడు ఫంక్షన్ ఎలిమెంట్ క్రియేషన్. ఈ ఎలిమెంట్ క్రియేషన్ అనే ఫంక్షన్లో మనం ఇప్పుడు కొత్త ఎలిమెంట్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. కొత్త ఎలిమెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఎలా క్రియేట్ చేస్తాం కొత్త ఎలిమెంట్ని? ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాం అనుకుంటే, వేరియబుల్ తీసుకోవాలి ఒకటి. నేను p అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, లేదా p1 అని చెప్పి తీసుకుంటున్నా. ఈ p1లోకి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని ఉంటుంది. దీంతో కొత్త ఎలిమెంట్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న దానికి కొత్త ఎలిమెంట్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఆల్రెడీ ఉన్న దానికి కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు, లేదా క్రియేట్ చేయొచ్చు అని కూడా అనొచ్చు మనం. ఏ ఎలిమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను? పారాగ్రాఫ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎప్పుడైతే నేను బటన్ మీద క్లిక్ చేస్తానో నాకు పారాగ్రాఫ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఐ విల్ క్రియేట్ 1 పారాగ్రాఫ్ అనమాట. ఓకే, ఇప్పుడు పారాగ్రాఫ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ పారాగ్రాఫ్కి నేను ఏదైనా అప్లై చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు అప్లై సంథింగ్ టు దట్ పారాగ్రాఫ్. ఇఫ్ ఐ వాంట్ టు అప్లై సమ్ స్టైల్ ఆర్ సంథింగ్ ఆర్ ఎనీథింగ్. సో ఇప్పుడు పారాగ్రాఫ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఆ పారాగ్రాఫ్కి మనం ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చు బై యూజింగ్ టెక్స్ట్ కంటెంట్. దీంతో టెక్స్ట్ యాడ్ చేయొచ్చు క్రియేట్ చేసిన దానికి. ఏ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా? దిస్ ఈజ్ న్యూ పారాగ్రాఫ్ జనరేటెడ్ యూజింగ్ DOM అని చెప్పి ఇస్తున్నాం. అంటే ఈ పారాగ్రాఫ్ని DOM యూజ్ చేసి జనరేట్ చేస్తామని చెప్పి ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాం. సో క్రియేట్ అయిపోయింది. క్రియేట్ చేసిన దానికి టెక్స్ట్ కూడా యాడ్ చేసేసినాం. ఇప్పుడు ఈ క్రియేట్ చేసిన ఈ కొత్త పారాగ్రాఫ్ని ఆల్రెడీ ఉన్న డ్యూలోకి యాడ్ చేయాలన్నమాట. అంటే ఆల్రెడీ ఉన్న డ్యూ కంటెంట్కి యాడ్ చేయాలి. సో ఆల్రెడీ ఉన్న డ్యూకి యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆల్రెడీ ఉన్న డ్యూని సెలెక్ట్ చేయాలి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ ఈస్ ఐడి ఆఫ్ ద డ్యూ? డెమో. దీంతో ఆల్రెడీ ఉన్న డ్యూ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డ్యూ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి ఆ ఆల్రెడీ ఉన్న డ్యూకి ఈ కొత్తగా క్రియేట్ చేసిన పారాగ్రాఫ్ని యాడ్ చేయాలి. సో ఆల్రెడీ ఉన్నదానికి ఒక ట్యాగ్ని యాడ్ చేయాలి అనుకుంటే మనకి అపెండ్ చైల్డ్ అని యూజ్ చేయాలి. సో అపెండ్ చైల్డ్ అనేది ఏం చేస్తుందంటే మనకి సింపుల్గా ఆల్రెడీ ఉన్న కంటెంట్కి కొత్త కంటెంట్ అంటే కొత్త ట్యాగ్ని యాడ్ చేస్తుంది. సో ఆల్రెడీ ఉన్న డ్యూకి ఈ పారాగ్రాఫ్ ఎక్కడ ఉంది? P1లో ఉంది. ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ బ్రాకెట్లో రాయాలి. అంటే పారాగ్రాఫ్ 1 అనేది ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డ్యూకి యాడ్ అయిపోతుంది అని అర్థం అనమాట, మీనింగ్. సేవ్ చేసేసి ఇక్కడ దాకా రన్ చేసి చూస్తే దీన్ని కోడ్ DOM8
సో ఇక్కడ చూసుకుంటే ఇలా ఉంది. క్లిక్ చేసిన వెంటనే చూడండి, దిస్ ఈజ్ న్యూ పారాగ్రాఫ్ జనరేటెడ్ యూజింగ్ డామ్ అని యాడ్ అయిపోయింది ఆల్రెడీ ఉన్నదని. మీరు ఇప్పుడు కోడ్ కూడా ఓపెన్ చేసి చూసుకుంటే స్టార్టింగ్ మీకు ఆ డివ్లో ఓన్లీ ఒకటే పారాగ్రాఫ్ మాత్రమే ఉంది చూడండి, డివ్ ట్యాగ్ లోపల క్లియర్గా. ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు ఆల్రెడీ ఉన్న కంటెంట్కి యాడ్ అవుతుంది చూడండి. క్లిక్ చేయండి, ఇంకోసారి యాడ్ అవుతుంది. అట్లా మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ ఉన్న డివ్కి యాడ్ అవుతుంది చూడండి. సో ఇది క్లియర్ కట్గా మనం చూడొచ్చు. సో యాడ్ క్రియేట్ ఎలిమెంట్ అంటే క్రియేట్ అవుతుంది కొత్త ట్యాగ్ని. టెక్స్ట్ కంటెంట్ అంటే క్రియేట్ చేసిన దానికి టెక్స్ట్ కంటెంట్ యాడ్ అవుతుంది. ఇంకా అపెండ్ చైల్డ్ అనేది ఏంటి, ఆల్రెడీ ఉన్న దానికి యాడ్ చేస్తుంది, అంటే ఆల్రెడీ ఉన్న ట్యాగ్కి లోపల ఈ కొత్త ట్యాగ్ని యాడ్ చేస్తుంది అని అర్థం. ఇది ఓవరాల్గా మనకి డామ్ ప్రాపర్టీస్ అన్నమాట, టోటల్ ఎగ్జాంపుల్స్. సో వెరీ యూస్ఫుల్. మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు డామెల్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని పేజ్లో ఉన్న ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాటికి మనకు నచ్చినట్టుగా స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవడానికి వస్తుంది. లేదా ఏమైనా మ్యానిపులేషన్ అనేది చేయాలనుకుంటే చేసుకోవచ్చు కంటెంట్ని. సో ఇది డామ్ ప్రాపర్టీస్ అంటాం. నెక్స్ట్ ఈ డామ్ ప్రాపర్టీస్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఫామ్స్ చూడాలి. అంటే ఫామ్స్ నుంచి ఎలా తీసుకుంటాం కంటెంట్, ఫామ్స్ ఒకవేళ ఉంటే వాటి నుంచి ఎలా ఫెచ్ చేస్తాం జావాస్క్రిప్ట్లో అనేది చూడాలి. సో ఫామ్స్ అని చెప్పి నేను ఇంకో సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో దీంట్లో ఇప్పుడు ఫామ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేది చూడొచ్చు మనం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్. సో దీన్నే సేవ్ యాజ్ అంటున్నా, మన ఇక్కడ కాదు ఫామ్స్ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నా. forms1.html అని ఇస్తున్నాను నేను. సో నాకు ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అనేది అవసరం లేదు, ఫస్ట్ డిలీట్ చేసేస్తున్నా. నాకు ఇప్పుడు ఈ బాడీ కూడా అవసరం లేదు. ఇక్కడ పైన హెడ్డింగ్లో కూడా నేను ఫామ్స్ అని చెప్పి ఇస్తాను. ఫస్ట్ అయితే మనం ఒక ఫామ్ డిజైన్ చేసుకోవాలి. సో ఫామ్ క్రియేట్ చేయాలంటే ఫామ్ ట్యాగ్ అనేది ఓపెన్ క్లోజ్. ఫామ్కి గుర్తుపట్టడానికి ఏదో ఒక నేమ్ T1. ఫామ్ క్రియేట్ చేయడానికి మనం టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫామ్ క్రియేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తున్నాము, టేబుల్. దీంతో టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ టేబుల్ని గుర్తుపట్టడానికి ఏదో ఒక నేమ్ లేదా ఏదో ఒక ఐడి అనేది ఇచ్చుకుంటాం. ఓకే, వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్, వాట్ ఎవర్ ద ఐడి యూ వాంట్, యూ కెన్ గివ్ అనమాట సింపుల్గా. ఇప్పుడు ఆ టేబుల్కి మనకి ఏంటి అంటే నేమ్, అలైన్మెంట్, సెంటర్ అని ఇస్తుంది. అంటే టేబుల్లో ఉన్నది ఏంటంటే సెంటర్లో వస్తుంది. టేబుల్ ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్, TR TD. ఎంటర్ నెంబర్ అని అడుగుతున్నాను నేను, ఫస్ట్ నెంబర్. మరి ఆ నెంబర్ ఎంటర్ చేయడానికి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని చెప్పి ఇస్తున్నా. గుర్తుపట్టడానికి ఏదో ఒక నేమ్ T1. ఇది మనకి ఎంటర్ నెంబర్ అని చెప్పి ఇస్తున్నా. దీనికి సైజు కూడా ఇస్తున్నా. డిఫాల్ట్గా 20 ఉంటుంది, నాకు అంత పెద్ద వద్దు, 10 తీసుకుంటున్నాను. అంటే కొంచెం చిన్నగా ఉంటుంది బాక్స్ సైజ్. సో ఒక నెంబర్ ఎంటర్ చేయమని వస్తుంది, దాంట్లో మనకు కావాల్సిన నెంబర్ని మనం ఎంటర్ చేసేసుకుంటాం అక్కడ. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఇంకొక నెంబర్ కావాలి కాబట్టి ఇంకొక బాక్స్ తీసుకుంటున్నా, T2 అని. సో ఎంటర్ నెంబర్ అని చెప్పి T1 T2 అని చెప్పి 2 తీసుకుంటున్నాం. సో T1లోకి ఫస్ట్ నెంబర్ ఇచ్చేస్తున్నాం, T2లోకి సెకండ్ నెంబర్ ఇచ్చేస్తున్నాం. దీంట్లో 2 నెంబర్స్ ఎంటర్ చేయడానికి వచ్చేస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకరు, ఈసారి TD. ఈసారి నేను కాల్ స్పాన్ అని చెప్పి 2 కాలమ్స్ని మిక్స్ చేసి 2 కాలమ్స్కి సెంటర్లో క్రియేట్ చేస్తున్న బటన్స్ని. సో ఇన్పుట్ టైప్ బటన్, నార్మల్ బటన్ అనమాట. నేమ్ B1, వాల్యూలు ఏది రాస్తే స్క్రీన్ మీద కనిపిస్తుంది. నేను ఫస్ట్ బటన్కి ఎడిషన్ అని చెప్పి రాస్తున్నా. దాన్ని కాపీ B2 B3 B4. ఎడిషన్ కాకుండా మైనస్, నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లై, నెక్స్ట్ వచ్చేసి డివిజన్. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనం 4 బటన్స్ తీసుకుందాం. సో నేను మైనస్ బటన్ తర్వాత నేను బ్రేక్ ఇచ్చేస్తున్నా. అంటే ఈ రెండు ఒక లైన్లో వస్తాయి మనకి. ఇప్పుడు సేవ్ చేసేసి ఇక్కడ దాకా చూస్తే అవుట్పుట్ ఇదంతా మనకి HTML కోడే, కొత్తగా ఏమీ మనం యాడ్ చేయలేదు ఇప్పుడు దాకా. ఫామ్ని డిజైన్ చేసుకున్నా. ఆ ఫామ్ డిజైనింగ్ అంతా మనకు ఆల్రెడీ HTMLలోనే కవర్ అయిపోతుంది కాబట్టి
జస్ట్ ఫామ్ని నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నా. కొంచెం జూమ్ చేసుకుంటే చూడండి, ఎంటర్ నెంబర్ అని చెప్పి తర్వాత 4 బటన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే లాజిక్ ఏంటి అంటే ఇక్కడ నేను 2 నెంబర్స్ ఇస్తాను, 40, 20 అని ఇచ్చాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఎడిషన్ అని కొట్టగానే ఈ 2 నెంబర్స్ యాడ్ అయ్యి నాకు ఈ బటన్స్ కింద ఇక్కడే ప్రింట్ అవ్వాలి, యాడ్ అయ్యి. అలానే మైనస్ అని కొడితే మైనస్ జరగాలి, మల్టిప్లై అని కొడితే ఈ నెంబర్స్కి మల్టిప్లై జరగాలి, డివిజన్ అని కొడితే ఆ రెండింటికి నెంబర్స్కి డివిజన్. అంటే నువ్వు ఏదైతే బటన్ క్లిక్ చేస్తావో ఫామ్లో ఇచ్చిన ఆ డేటాకి ఆ క్యాలిక్యులేషన్ అనేది జరగాలి. ఎడిషన్ నొక్కితే ఎడిషన్ జరగాలి, మైనస్ నొక్కితే మైనస్ జరగాలి, మల్టిప్లై నొక్కితే మల్టిప్లై జరగాలి. అంటే ఏది నొక్కితే అది జరగాలన్నమాట సింపుల్గా. ఎప్పుడు ఏ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ ఆపరేషన్ అనేది జరగాలి మనకి సింపుల్గా. నేను ఇప్పుడు ఎడిషన్ మీద క్లిక్ చేస్తే ఎడిషన్ జరగాలి, సబ్ట్రాక్షన్ మీద క్లిక్ చేస్తే సబ్ట్రాక్షన్ అనేది జరగాలి. ఓకే, ఇది మనకి ఓవరాల్గా మనకి సింపుల్ థింగ్. ఇప్పుడు ఏం చేయాలో లాజిక్ రాద్దాం. సో ఇప్పుడు ఎడిషన్ బటన్ మీద క్లిక్ చేయాలి కాబట్టి ఆన్ క్లిక్ అని ఇస్తున్నాం. అంటే ఎడిషన్ బటన్ క్లిక్ చేసినప్పుడు యాడ్ అనే ఫంక్షనే కాల్ చేస్తున్నాం. ఎక్కడ ఉంటుంది ఆ ఫంక్షన్? కింద స్క్రిప్ట్లో ఉంటుంది. ఫంక్షన్ యాడ్ అని చెప్పి ఇస్తున్నాం. ఈ యాడ్ అనే ఫంక్షన్ ఏం చేయాలి? ఈ 2 నెంబర్స్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆ 2 నెంబర్స్ని సెలెక్ట్ చేయండి. వేరియబుల్ ఏ అని చెప్పి ఆ ఏలో ఫస్ట్ నెంబర్ అంటే T1లో ఉన్నది స్టోర్ చేయాలి. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? ప్రాంప్ట్ బాక్స్ నుంచి తీసుకున్నాం. కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ప్రాంప్ట్ బాక్స్ నుంచి కాదు, ఫామ్ నుంచి. ఫామ్ నుంచి డేటా ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఫామ్ నేమ్ రాయాలి. వాట్ ఈస్ అ ఫామ్ నేమ్? T1 అని ఉంది, లేదా ఇది F1 అని ఇచ్చేద్దాం. F1 అంటే ఫామ్ 1 డాట్ టెక్స్ట్ బాక్స్ 1. టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ ఏంటి? ఫస్ట్ నేమ్ T1. ఫామ్ 1 డాట్ T1 ఫామ్ నేమ్ డాట్ టెక్స్ట్ బాక్స్ నేమ్ డాట్ వాల్యూ. అంటే ఆ ఫామ్లో టెక్స్ట్ బాక్స్ 1లో ఉన్న వాల్యూ వచ్చేస్తుంది. కాకపోతే దీన్ని నెంబర్స్లో కన్వర్ట్ చేయాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు నెంబర్స్లో కన్వర్ట్ చేయడానికి మనకి పార్సింట్ అనేది ఉంటుందని. ఆల్రెడీ మనం ప్రాంప్ట్ నుంచి తీసుకున్నప్పుడు కూడా దాన్ని యూజ్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా వేరియబుల్ బి పార్స్ ఇంట్, దాంట్లో F1 డాట్ T2 డాట్ వాల్యూ. దీంతో A and B వచ్చేస్తున్నాయి. C అని చెప్పి A+B చేస్తున్నా, అంటే రెండింటిని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు యాడ్ చేసి నాకు ఎక్కడ రావాలి అవుట్పుట్? ఫామ్కి కిందనే రావాలి అవుట్పుట్. మరి ఫామ్ కిందనే అవుట్పుట్ రావాలి అనుకుంటే ఫామ్ కింద నేను ఒక డ్యూ ట్యాగ్ తీసుకుంటున్నా. ఆ డ్యూ ట్యాగ్కి గుర్తుపట్టడానికి ఒక ఐడి నేమ్ ఇచ్చుకుంటున్నా, డెమో అని. సో ఇప్పుడు ఆ డ్యూ ట్యాగ్లోనే నాకు స్టైల్స్ అప్లై చేయాలి. సో నేను ఆ డ్యూ ట్యాగ్కి కొన్ని CSS స్టైల్స్ అప్లై చేసి దాంట్లోనే ప్రింట్ చేసుకుంటా. స్టైల్ ఫాంట్ సైజ్ అని చెప్పిస్తున్నా, ఒక 25. కలర్ బ్లూ కలర్ అని చెప్పి ఇస్తున్నా. టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇస్తున్నా. అలానే మార్జిన్ టాప్ అని చెప్పి ఒక 15 పిక్సెల్స్ అని ఇస్తున్నా. ఇలా నేను ఆ డ్యూ ట్యాగ్కి సమ్ CSS స్టైల్స్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఈ డ్యూ ట్యాగ్లోనే రావాలి అవుట్పుట్ నాకు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ ఈస్ ఐడి ఆఫ్ ద డెమో? డాట్ ఇన్నర్ HTML. ఎందుకంటే దాని లోపల ప్రింట్ చేయాలంటే ఇన్నర్ HTML యూజ్ చేస్తాం. ఏం ప్రింట్ చేస్తున్నాను? ఎడిషన్ అని చెప్పి ఆ C వాల్యూని ప్రింట్ చేస్తున్నా. అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేసిన C ఎడిషన్ని దాంట్లో అంటే డ్యూలోకి ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు సేవ్ చేసేసి చూస్తే ఇక్కడ దాకా కోడ్ రిఫ్రెష్, ఏదో ఒకటి 60, 20 ఆర్ 50, 20 యాడ్ వచ్చిందా? బటన్స్కి కిందనే నాకు వచ్చిందా? ఇప్పుడు అట్లనే మైనస్, మల్టిప్లై, డివిజన్ చేయాలి. కానీ వాటికి నేను ఏం రాయలేదు కాబట్టి జరగట్లే. సేమ్ దీనిలాగా రాసుకుంటే అయిపోతుంది. సేమ్ ఇప్పుడు ఆన్ క్లిక్ దీనికి ఎట్లా రాసామో మైనస్కి కూడా ఆన్ క్లిక్, కాకపోతే ఇక్కడ యాడ్ బదులు సబ్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ యాడ్ బదులు MUL అంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్ సేమ్ DIV డివిజన్ అని చెప్పిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ యాడ్ ఫంక్షన్ కొడితే అలానే సేమ్ ఇంకొక ఫంక్షన్ సబ్. ఇక్కడ ప్లస్ బదులు మైనస్, ఎడిషన్ బదులు సబ్ట్రాక్షన్ అని చెప్పి ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకోసారి పేస్ట్, దాన్నే ఇంకోసారి 2, ఇంకోసారి
డివిజన్కి సబ్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్ నెక్స్ట్ డివిజన్, ఇక్కడ మల్టిప్లికేషన్కి ఏమో స్టార్, ఇక్కడ సబ్ట్రాక్షన్ బదులు మల్టిప్లికేషన్ అని చెప్పిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ స్లాష్ అంటే డివిజన్. సో ఇది అయిపోయింది. దీంతో మనకు కావాల్సిన లాజిక్ అనేది మనకి అప్లై అయిపోయింది. చూడండి వస్తుందా లేదా చూడండి. ఏదో ఒక 2 నెంబర్స్ ఇవ్వండి, 80 ఇంకోటి 35 అని చెప్పించి ఎడిషన్ మైనస్ మల్టిప్లై డివిజన్ అట్లా మనం ఏది క్లిక్ చేస్తే అది వచ్చేటట్టు చేస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ ఎగ్జాంపుల్ ఏం చేసామంటే టెక్స్ట్ బాక్సెస్ నుంచి ఎట్లా తీసుకోవాలి డేటా అండ్ తిరిగి అవుట్పుట్ని ఎలా చూపించాలి పర్టికులర్ ప్లేస్లో అనేది చూసాం. క్యాలిక్యులేట్ చేసి పర్టికులర్ ప్లేస్లోనే చూపిస్తుంది ప్రతిసారి రిజల్ట్ అనేది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫార్మ్స్ అనమాట మనకి. సో ఇదంతా ఫార్మ్ డిజైన్, కాపీ forms1.html. ఇంకా 2-3 ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫామ్స్లో, మనం చూడాల్సింది 3-4 ఎగ్జాంపుల్స్, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఈరోజు డామ్ ప్రాపర్టీస్ కంప్లీట్ చేసేసాను, ఫామ్స్ని జస్ట్ టచ్ చేశాను అంతే. ఓకే సార్. టుమారో విల్ కంటిన్యూ. ఓకే ఓకే సార్.